ప్రైజ్ అలాట్ ఎవ్రీవన్. ఈరోజు తెలుగు బైబిల్ డిక్షనరీ గురించి ఈ వీడియో చేయించున్నాను. చాలాసార్లు మనము బైబిల్ చదువుతాం, దాంట్లో ఉన్న మీనింగ్ తెలుసుకోవాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని మీనింగ్స్ ఉండవు, అర్థాలు ఉండవు. ఒక పేరు కానీ ఇప్పుడు ఇమ్మానుయేలు అంటే గాడ్ విత్ అస్ అని ఉంది కదా, మనకు తెలుసు కదా. జస్ట్ 1100 రూపీస్ తెలుగు నిఘంటువు, 1100 రూపీస్. కేవలం 1180 పేజీలు, 1180 పేజెస్. ప్రతి పదానికి అర్థం. పబ్లిష్డ్ బై తెలుగు థియాలజికల్ లిటరేచర్ బోర్డ్. మీరు చదివితే బైబిల్ ఇంకా పూర్తిగా, డీటెయిల్డ్గా, డెప్త్గా తెలుసుకోవచ్చు. చాలామంది ఎంతసేపు ఉన్న వాక్యం విని వెళ్ళిపోదాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, మనం దాన్ని డీటెయిల్డ్గా చదివి ప్రతి వచనం. ఈ తెలుగు డిక్షనరీ 30 టైమ్స్ ప్రింట్ చేశారు. అంటే ఫస్ట్ ఎడిషన్ 1928లో ప్రింట్ చేశారంటే ఎంత గ్రేట్. అప్పటి నుంచి ఎన్నిసార్లు సేల్ అయినాయి. సో నేను కూడా ఇదొకటి నాతో ఉంది, నేను తీసుకున్నాను. మీరు కూడా తీసుకొని ఆత్మలో ఎదగాలి. ఎవరో మనకు చెప్తే వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. మనం కూడా లేఖనాలు ధ్యానించి, లేఖనాల్లో ప్రతి పదానికి, ప్రతి పేరుకు, ప్రతి స్థలానికి యెహోషువ పాతులోయ అని ఉంది. సో మనం ఇది తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తగా కొన్ని టాపిక్స్ దీంట్లో ఉంది, కవర్ చేశారు. చివరిలో బైబిల్ గ్రంథం నూతనానువాదం. బైబిల్ గ్రంథం ఒక రాజకీయ దృక్పథం. ప్రపంచ యుద్ధాలు బైబిల్ గ్రంథం. బైబిల్ పఠనంలో సామాజిక దృక్పథం. చారిత్రకంగా బైబిల్ను అర్థం చేసుకోవడం. మతోద్ధరణకు ముందు వాక్య పఠన విధానం. బైబిల్ వ్యాఖ్యానం, నవీన పద్ధతులు.